పడుచుండగంట ఆయన గన్నేసరితు సరస్సు తీరం నిలిచి ఆ సరస్సు తీరంలో రెండు దోణులను చూచాడంట. ఆయన ఆయన ఆ ప్రదేశంలో ఆయన తిరుగుతున్నారన్నమాట. ఆయనకేం చెప్పుకుంటే జనసమూహంలో ఆయన వెతుకుతూ ఆయన ఎక్కడికి అక్కడికి వచ్చేస్తున్నారంట. ఆయన దేవుని వాక్యం ఆయన వెంబడిస్తే జనమే ఎక్కువ ఉన్నారంట ఆయన చుట్టూ. మరి యాక్చువల్ గా మనం సభలు పెడుతుంటేనే ఎంతో మంది పెద్ద పెద్ద వాక్యం చెప్పేవాళ్ళు వస్తున్నారంటే చాలా మంది సిద్ధపాటుతో ముందే అనేసుకొని పాంప్లెట్లు చూసి ముందే వెళ్ళిపోవడానికి సర్దుకుంటున్నారు. అలాంటప్పుడు ఈయన ప్రభు వారైతే దీనుడు, ఆయన మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరి జన్మించి మరి ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన వచ్చారు. ఆయన అభిషేకం పొందిన ఆయన క్రీస్తు యేసు ప్రభు రక్షకుడు, అభిషిక్తుడు కూడా. ఆయన మరి ఎక్కడికి వెళ్తే అక్కడ జనం, విస్తారమైన జనము, నానా రోగాలతో ఉన్న వాళ్ళు కూడా ఆయన ఎద్దకే వస్తున్నారు. ఆయన మరి నేను ఇతర పట్టణాలు కూడా దేవుని సువార్తను ప్రకటించాలని ఆయన జనాన్ని విదిలించుకొని వస్తున్నా సరే జనము ఆయన కూడానే ఉంటున్నారు అన్నమాట. అదే అది ఉదయకాలం సమయం మరి ఇంకా తెల్లారుతుంది అనగా మరి ఆయన రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపేవారు. ఆయన పగలు వాక్యం చెప్పడానికి బయలుదేరి వచ్చేవారు. ఆయన వేకుజామునే బయటకు వచ్చేవారు. అయితే ఆయన వాక్యం వినడానికి ప్రజలందరూ ఆయన మీద పడుతున్నారంట. ఈయన సరస్సు తీరానికి వచ్చాడంట. ఆ సరస్సు తీరాన్న రెండు దోణులు చూశాడంట. ఆయన ఆ రెండు దోణులు చూసి ఈ ప్రజలకి వాక్యం చెప్పడానికి ఆయన ఉన్నారన్నమాట. ముఖ్యంగా వచ్చింది వాక్యం చెప్పడానికి. ఆ సరస్సు తీరాన్న రెండు దోణులు చూసి జాలలతోటి వాటిలో నుండి దిగి తమ వాళ్ళు అక్కడ మరి ఒక కార్యం జరుగుతుంది. అక్కడ సీమోన్ పేతురు గారు, అప్పటికి ప్రభు ఎవరో తెలియదు. సీమోన్ పేతురు గారు మామూలుగా ఆయన జాలరి, ఆయన చేపలు ఫిషర్మెన్, చేపలు పట్టుకుంటున్నారు. వాళ్ళు ఇంకా ఉన్నారు స్నేహితులు ఆయనకి అక్కడ. ఆయన మామూలుగా రాత్రంతా మరి ఆ సరస్సులో మరి వాక్యం చేపల్ని పట్టి తీద్దామంటే రాత్రి అంతా వెతికినా ఒక్క చేప కూడా దొరకలేదంట. ఆయన నోటి మాట మీదే వచ్చింది. ఇక్కడ ఆ గన్నేసరి సరస్సు తీరంన నిలిచి ఆ రెండు దోణులు చూచి జాలర్లు వాటిలో నుండి దిగి తమ వల్ల కడుక్కుంటున్నారంట. ఆ దోణిలోంచి కడుక్కుంటుంటే అదే చూశాడంట యేసుప్రభు వారు. ఆ రెండు దోణులు చూచి ఆయన దోణిలో సీమోన్దైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం తోయమని అతన్ని అడిగాడంట. అతనికి ఎలాగుంటదండి దరి నుండి కొంచెం తొయ్యి అంటే? అప్పటికే ఆయన పరిస్థితి ఎలాగుంది? రాత్రంతా వాళ్ళు చేపలు, ఆయన ఇంకా ఉన్నారు మిత్రులు, చేపల కోసం వేటాడికి వెళ్ళారు. వేటకెళ్తే వాళ్ళు అలసిపోయారన్నమాట. చేపల వేట అంటే చాలా అలసటతో కూడిందన్నమాట. సముద్రం మధ్యలో వాళ్ళు వెయ్యాల, అవన్నీ అలసటతో కూడిన పని. వాళ్ళు ఎక్కడ వాళ్ళకి అన్ని తెలుసు, వాళ్ళకి ఎక్కడ చేపలు పడతాయో తెలుసు. కానీ వాళ్ళు వేసిన వలలు మాత్రం వాళ్ళకి వలల్లో ఒక్క చేప కూడా పడలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కడుక్కుంటున్నారు. అది కడుక్కొని మళ్ళీ మరుసటి రోజు శుభ్రం చేసుకోవాలి, లేకపోతే అందులో మట్టి ఏంటేంటో ఉంటాయన్నమాట. రెక్కలు ముక్కలయ్యి కడుక్కుంటారన్నమాట వాళ్ళు. అలాంటిప్పుడు యేసుప్రభు వారు వచ్చారు. ఆయన ఒక బోధకుడు. ఆయన చుట్టూ ఎంత జనం ఉన్నారండి. అంత జనంలోంచి ఈ సీమోన్దైన ఆ దోణి ఈయన అడుగుతున్నాడంట. సీమోన్దైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం తోయమంటున్నాడంట. అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహాలు బోధిస్తున్నాడంట ఆయన. ఈయన ఏమనలేదు. చూడు, అంత రెండు దోణులు ఆయన చూసి వాళ్ళ పరిస్థితి ఆయన ముందే కనిపెట్టుంటారన్నమాట. కానీ వాళ్ళు విసుక్కోలేదు. ప్రభువారికి ఆ దోణికి చోటు ఇచ్చారు. ప్రభువారికి ఆ దోణిలో నుండి జనసమూహాలకు బోధిస్తున్నాడంట ఆయన. బోధిస్తుంటే మరి వీళ్ళంతా అవన్నీ కడుక్కొని అన్ని చేసుకున్నారు, వల్ల కడిగేసుకుంటున్నారు. ఆ దోణి ఇచ్చేసారు ఆయనకి. ఆయన బోధించుకుంటున్నాడు. ఆ వాక్యం కూడా వీళ్ళు వింటున్నారు అన్నమాట. ఇంతకీ ఆయన బోధించడం చాలించి నీవు దోణిని లోతులుగా నడిపించి చేపలు పట్టకు మీ వల్ల వేయమని చెప్తున్నాడు ఈయన. మళ్ళీ ఆయన ఏమంటున్నారు, బోధ అయిపోయాక రెండు పడవల్లో ఒక పడవ యేసయ్య అడిగి వేదికగా చేసుకున్నాడు. వారికి వాక్యం బోధించాడు. వాక్యం వినుట ద్వారా మనం ఏమి చేయాలో దేవుడు మనకు సూచిస్తాడనమాట. దేవుని దగ్గర మనము ముందుకే వెళ్ళాలన్నమాట. బోధ విన్న తర్వాత మనకి ఆశీర్వాదం వస్తుంది. ఈ విషయాలు ఏంటంటే బోధ విన్నాకే మనకి ఆశీర్వాదం వద్దమాట. ముందు దేవుని వాక్యానికి సమయం ఇవ్వాల. ప్రభు వారు వచ్చిన వెంటనే ఏం చేస్తున్నారు, వల్ల కడిగేస్తున్నారు, ఏంటి అయిపోయిందా మళ్ళీ వేయండి అని అనలేదు వాళ్ళతోటి.
వాళ్ళు కూడా చూడండి ఎంత సహనం. అసలు జాలర్లండి నైట్ వాళ్ళు డ్రింక్ చేసి చాలా భయంకరంగా ఉంటారన్నమాట. వాళ్ళు ఆయన మాట వినడమే గొప్ప. ఆయన వెనకాల ఎంతో జనమన్న ఆయన వీళ్ళనే చూశాడు. వాళ్ళు చూసి వాళ్ళ దోణి అడిగి ఆ దోణికి కొంచెం త్రొయ్యమంటే వాళ్ళు ఇసుక్కోలేదు, త్రోసారు, లోపలికి త్రోసారు. ఆయన అక్కడ కూర్చొని బోధెత్తుంటే వీళ్ళు కడుక్కొని వలలో అన్ని చేసుకున్నాక అప్పుడు మళ్ళీ ఈయన ఏమంటున్నాడు, నీవు దోణిని లోతుకి నడిపించు, చేపలు పెట్టడానికి మీ వలలు వెయ్యండి అని చెప్తున్నారు. అప్పుడు సీమోను పేతురు ఎంత మర్యాదగా పిలుస్తున్నాడు ఆయన్ని, ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చెప్పున వలలు వేస్తాం. ప్రభు మాట మనం వినాలన్నమాట. బోధ విన్న తర్వాతే మనకి ఆశీర్వాదం. మన నిత్య జీవితంలో కూడా ఎవరైనా బోధిస్తున్నప్పుడు మనం ఆసక్తితో వినాలన్నమాట. అనేక మందికి సూచనలు సలహాలు ఇస్తారు. ఆ బోధలో ఎంత ఆప్యాయత ఉంటుందో ఆ చుట్టుపక్కల చేపలు కూడా చేరిపోయి ఉంటాయి ఆ వాక్యానికి. ప్రభు పేతుర్ని గొప్ప సేవకంగా చేశారంటే ఆ వినయం. అలాంటి వాళ్ళు మొరటోళ్ళు అంటారు, అలాంటి వాళ్ళు చదువు సంజి లేనోళ్ళు వాళ్ళు చేసే పని కూడా చాలా శ్రమతో కూడిందన్నమాట. నడి సముద్రం మధ్యకి వెళ్ళి వాళ్ళు వేస్తారన్నమాట. అలాంటి వాళ్ళు ఆయన బోధ విని ఆ పడవ ఏసైకి ఇచ్చి ఆయన బోధ విని మళ్ళీ ప్రభుని అడుగుతున్నారు, ఏలినవాడా, రాత్రి అంతా మేము శ్రమ పడ్డాము కానీ మాకేం దొరకలే, అయినా నీ మాట చెప్పిన వల్ల వేస్తాం అంటున్నారు. వారు అలా చేసి విస్తారమైన చేపలు పట్టారంట. అందుచేత వారి వలలో పిగిలిపోచుండగా జాలలో వల్ల కడుక్కుంటే మళ్ళీ మడతలు నా మాట చెప్పిన మళ్ళీ జీవమైనా సరే దేవుని మాట వింటే అన్ని లాభాలే. దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తానికి ఇష్టపడాలంట. అలాంటప్పుడు మనము ఆశీర్వదించబడతారంట. ఆశీర్వాదాలు చూడండి, మరి వాళ్ళ వేరొక దోణిలోనున్న తమ పాలి వాళ్ళు ఈ వలలో పిగిలిపోతున్నాయి, విస్తారమైన చేపలు పడ్డాయి, నీ మాట చెప్పిన వలన వేస్తానంటున్నాడు ఆయన. వారు అలా చేసి విస్తారమైన చేపలు పెట్టారు. అందుచేత వారి వలలో పిగిలిపోతుండే వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు, తమతో పాటు చెప్పాను కదా ఇంకా మిత్రులు ఉంటారు అక్కడ, వచ్చి తమకు సహాయం చేయడం వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్మని చెప్పాడు. ఏలయనగా వారు పట్టిన చేపల వల్ల రాశికి అతడును అతనితో కూడా వారందరూ కూడా విస్మయం ఉందారంట. ఆయన సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహాను కూడా విస్మయం పొందారంట. యేసు ప్రభు చేసే కార్యానికి వాళ్ళు విస్మయం పొందారన్నమాట. మనము కూడా దేవుని భక్తులుగా మనం ఉన్నట్లయితే వాక్యానికి లోబడి ఆయన మాటకి లోబడి వాక్యంలో ఏముంది అది మనం చేసామంటే మనల్ని చూసి కూడా చాలా మంది విస్మయం ఉంటారన్నమాట. మన మాటలకి, మన వాక్యాలకి, మన పాటలకి, మన ప్రార్థనకి, మన వినయానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా విస్మయం పొందుతారన్నమాట. మనం వెళ్ళి చెప్పక్కర్లేదు మేము ఇది చేస్తాం, అది చేయగలం, మా చేతులు ఇది ఉంది, అవి ఏం చెప్పక్కర్లేదు. మనల్ని వాళ్ళు తెలుసుకొని విస్మయం ఉంటారన్నమాట. మనల్ని ముందుకు పెడతారన్నమాట. దేవుని బిడ్డలు, దేవుని మాట వినే వాళ్ళని అన్ని విషయంలో ముందు పెడతారన్నమాట. వీళ్ళు విస్మయం ఉందారంట. అందుకు యేసు ఏమంటున్నారు, భయపడకండి, ఇప్పటి నుండి మిమ్మల్ని నీవు మనుష్యులు, పేతురుతో చెప్తున్నాడు, మనుష్యుల పట్టు వాడవై ఉందని సీమోనుతో చెప్పారన్నమాట. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అందుచేతే కదా ఆయన సమస్తమును విడిచిపెట్టి వెంబడించారు. కాబట్టి చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారండి జాలర్లో, వాళ్ళు చాలా గర్వంగా ఉంటారు. మా చుట్టుపక్కల ఉంటారు, మా చర్చకు వస్తారు, చాలా కోటీశ్వరులు ఉంటారు. వాళ్ళు చదువుకోపోయినా వాళ్ళు అంత ధనరాశులతో ఉంటారు, వాళ్ళ ఇల్లు కూడా చక్కగా ఉంటాయి. కానీ ఆ దేవుని కార్యానికి రాత్రంతా కష్టపడిన ఒక చేప పడలేదు కదా, ఇంత రాశి ఎలాగొచ్చింది? ఈయన ఒక మంచి బోధకుడు, ఈయన మాటకు లోబడాలని అప్పటి నుండే ఆయన
పూర్తిగా ఆయనకి సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించారంట. అందుకే ఈయన మనుషులు పట్టి జాలాలుగా చేస్తానని. మరి పేతురు గారు వీళ్ళు చేసే సేవకి ఏమవుతుందండి, వాళ్ళు వెళ్తుంటే ఎంతో మంది స్వస్థతలు, అద్భుతాలు బైబిల్లో మరి ఆయన ముందు ముందు చాలా కార్యాలు చేశారు. ఆయన ఒక నెక్స్ట్ 12 నుంచి చెప్తున్నానండి ఇది. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుషుడు ఉన్నాడంట. వాడు యేసుని చూసి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకున్నాడంట. ఇక్కడ 12 నుంచి అండి, ఆ కుష్ఠరోగికి ఏంటంట, ఆ పట్టణం ఉన్నప్పుడు రోగం నిండిపోయిందంట. రోగంతో నిండాడంట అక్కడ యొక్క మనుష్యుడు. రోగం, ఆ కుష్ఠరోగం ఏమంది నిండిపోయింది. ఒక కాళ్ళ మీద కాదు, కుష్టు మచ్చ కాదు, ఇప్పుడు నయమానికి వచ్చినట్టు ఒక మచ్చ కాదు, ఒక దాచుకోవడానికి లేదు, నిండున్నాడంట ఈ ఒక మనుష్యుడు. కుష్ఠరోగంతో బాగా నిండిపోయాడంట. అలాంటి కుష్ఠరోగంతో నిండిన వ్యక్తి ప్రభువారిని అడుగుతున్నాడు మాట, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అంటున్నారు. యేసుప్రభుని ఆయనకి ఇష్టమే కదండి. ఆయన జాలి కనికరం గల దేవుడు. ఆయన వచ్చింది బలహీనని, మరి బలహీనని ఆయన బాగు చేయడానికి వచ్చారు. ఆయన తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి వచ్చారని మనుష్య కుమారుడు వచ్చినట్టు మనం చూద్దాం. నీకు ఇష్టమే, ఆయనకి అన్నిటికీ ఇష్టమే. ఆయన జాలి గల దేవుడు మాట, కనిక్రమ గల దేవుడు మాట. ఆయన వేడుకున్నాడంటే అతను నిండిపోయి ఉన్నాడు కుష్ఠరోగంతో. అలాంటి అతను వేడుకున్నాడు. అప్పుడు ఆయన చెయ్యి చాచి వాడిని ముట్టి నాకు ఇష్టమే. చూసారండి, మనం కుష్ఠవ్యాధి అతన్ని ముట్టుకోవాలంటే ఆయన మాటతో చెప్పలేదు, నీ కుష్ఠరోగం బాగైపోద్దులే వెళ్ళిపో అని కూడా అనలేదు. ముట్టి ఆయన స్వస్థపరిచాడంట. పక్షవాయువులని స్వస్థపరిచి, నీ పాప మామూలుగా అయితే ముట్టుకోవడానికి మనం అసహించుకుంటాం. యేసుప్రభు వారు అయితే మనల్ని అసహించుకునే దేవుడు కాదు. నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగం వాడిని విడిచిపోయిందంట. అప్పుడైనా నీవు ఎవరితో చెప్పొద్దని ఆయనకి వెళ్ళి, ఆ కుష్ఠరోగం పోయింది కాబట్టి నీ దేహాన్ని యాజకునికి మాత్రమే కనపరుచుకుని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించినట్టు కానుక మాత్రం చెల్లించమని చెప్పాడు ఈయన. అయితే ఇతను మాత్రం ఈయన స్వస్థత పొందాడు. మరి కానుక చెల్లించడానికి వెళ్ళాడు కదండి. మరి అప్పటి వరకు కుష్ఠవ్యాధి గలవాడు. మరి మందిరంకి వెళ్ళి కానుక చెల్లించుకుంటే అందరికీ తెలుస్తుంది కదా, అతను కుష్ఠవ్యాధి పోయింది, అతను బాగైపోయాడు. దేహం అంతా కుష్ఠతో ఉన్న అతను బాగైపోవడం అంటే గొప్ప. యేసుప్రభువారు ఆయన స్వస్థపరిచారని అందరికీ స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట. అందరికీ తెలిసిపోయింది. తెలిస్తే బహు జన సమూహంలో ఇంకా ఆయన వెంబడిస్తున్నారంట. ఆయన మాట వెంటకి తమ రోగాలను కుదుర్చుకుంటూ కూడా కూడి వస్తున్నారంట. ఆయన ప్రార్థన చేయటకు అప్పుడు అరణ్యంలోనికి వెళ్ళిచున్నాడంట. ఆయన పగలేమో ఇక్కడ సేవలు చేస్తున్నాడు, బోధలు చేస్తున్నాడు, రోగంలో స్వస్థపరుస్తున్నాడు. రాత్రులు మాత్రం ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యంలోకి వెళ్తున్నాడు అనమాట. మరి ఇంకో 17 నుంచి చూసినట్టు ఒక ఆయన బోధించున్నాడు. ఒకనాడు ఆయన బోధిస్తుంటే గలిలయ యూదా దేశం ప్రతి గ్రామం నుండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుని ఉన్నారంట. పరిసయ్యులు, ధర్మశాస్త్రోపది, ఇది చాలా పరీక్ష అండి ఆయనకి. ఈ పరిసయ్యులు వాళ్ళ బోధే వినాల. ఈ ధర్మశాస్త్రోపదేశకులు దేవుని ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు ఇతను ఎవరో, ఇంకా ఈయన మీద ప్రతి దానికి ప్రతి మాటకి తప్పు పట్టడాకే చూడడాకే వాళ్ళు ఇష్టపడుతున్నారు అన్నమాట. అది ఆయన అక్కడ వాళ్ళు ఉన్నారంట. ఆ పరిసయ్యులు ధర్మశాస్త్ర కూర్చుని ఉన్నాడంట. ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకి ఎవరికి ఉందని, ఆయనకి ఎవరిది ఉంది, ప్రభు శక్తి ఉందండి. యెషయా 61లో ఉంటదండి, యెహోవా ఆత్మ అంట. యెహోవా ఆత్మ ఆయన్ని బలపరిస్తే ఆయన యెషయా 61లో ఉంటదండి. యెహోవా ఆత్మ వల్ల, యెహోవా ఆత్మ ఈయన దగ్గర, ప్రభు శక్తి ఈయన దగ్గర ఉందన్నమాట. ప్రభు శక్తి ఈయన దగ్గర ఉందన్నమాట. ప్రభువుకి యెహోవా ఆత్మ యెషయా ప్రవక్త అంటాడు 61లో, నా మీదికి వచ్చి ఉంది, దీనులకు సువర్తమానం ప్రకటించటకు యెహోవా నన్ను అభిషేకించాడు, నలిగిన హృదయం గల దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడి విముక్తి ప్రకటించుటకు, బంధింపబడిన వారికి విముక్తిని ఈయనకి ప్రభు ఆత్మ ఉందంట. ప్రభు శక్తి ఆయన దగ్గర ఉంది. ఇదిగో కొందరు మనుషులు ఏమంటున్నారు, పక్షవాయుగల ఒక మనిషిని మంచం మీద మోసుకొని ఆయన్ని లోపలికి తెచ్చి
ఆయన ఎదట ఉంచటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ జనులు గుంపుగుడి ఉన్నందున వాళ్ళ లోపలికి తేవడానికి వల్ల పట్టలేదంట. కనుక ఇంటి మీద పెంకులు తీసేసి వాళ్ళ విశ్వాసం చూడండి. ఆ పక్షవాయుగలని మనుష్యులు చూడండి ఎంత చక్కగా ఆదరిస్తున్నారు. యేసుప్రభు దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుతాడు. ఆయన్ని నమ్ముతున్నారు వాళ్ళు ప్రభు అని, ఆయన పరిశుద్ధుడని, ఆయన ఏదైనా చేయగలడు. చాలా మందిని ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఆయన చుట్టూ జనం, ఎక్కడికి వెళ్తే అక్కడ జనం. పక్షవాయు గలవాన్ని స్వస్థపరచుట ఈ పరిచయులకేమో కోపం వచ్చేస్తుంది. ఈ మనుషులేమో పైన పెంకులు తీసేసి మరి దింపేస్తున్నారు. ఆయనకు సంబంధించిన మనుషులే కదండి ఏదన్నా చేసేది. మనుషులు, ఆయన మంచం మీద ఉన్నాడు ఆ పక్షవాయువు గల ఆయనకి స్వస్థపరిచేది ప్రభు అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఆ లోపలికి వెళ్ళడానికి కూడా, కాలు పెట్టడానికి కూడా లేదంట. ఇంటి పై పెంకులు తీసేస్తున్నారంట. ఆ పై పెంకులు తీసి వాళ్ళు వస్తుంటే ఈ పరిచయులు ఏం చేస్తున్నారు, కనిపెడుతున్నారు. అక్కడ ఎవరున్నారు, పరిచయులు శాస్త్రులు ఉన్నారన్నమాట. వాళ్ళు ఈయన్ని ఎక్కడ తప్పు పట్టుకుందామా, వీళ్ళు ఏంటంటే పరిశీల శాస్త్రులు ధర్మశాస్త్రం ప్రకారమే ఉండాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ధర్మశాస్త్రము విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమని చెప్తుంది. ఆజ్ఞల్లో ఒకటది. ఈయన ధర్మశాస్త్రం విశ్రాంతి దినం ఏ పని చేసేస్తాడో ఈయన అనేసి ఆలోచిస్తున్నారు. కానీ ప్రభు ఇంకొక మాట చెప్పాడు ఇక్కడ. పక్షగల వాయువు అతనితోటి వాళ్ళ ఆలోచనలు గుర్తిరిగి ఆయన ఏమన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అంటున్నాడు ఆయన. వీళ్ళకి ఇంకా కోపం వచ్చేస్తుంది. నీ యేసుప్రభువారు ఏమంటున్నారు, మనుషుడా నీ పాపాలు క్షమించబడినాయి అని అంతా చెప్పాడంట. వీళ్ళు అంత భక్తిగా పెంకులిప్పి తీసుకొచ్చి దింపారు కదా. వాళ్ళ శ్రద్ధను చూసి యేసుప్రభువారు చాలా ఆయన ఎంతో ఆత్మతో ఉన్నాడు కాబట్టి, ప్రభు శక్తి ఆయన దగ్గర ఉంది కాబట్టి, మనుషుడా నీ పాపములు క్షమించబడి వాంతో చెప్పగా శాస్త్రులు పరిచయులు ఈయన దేవదోషం చేస్తున్నాడు అంటున్నాడు. అంటే ఏంటి, దేవుడు అక్కడే తప్ప మరి ఎవరో పాపాలను క్షమించడానికి లేదు. దేవుణ్ణి ఈయన చేతుల్లో తీసేసుకుంటున్నాడు, ఈయన దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నాడు అనేసి వీళ్ళకి కోపం వచ్చేస్తుందన్నమాట. యేసుప్రభువారు వారి ఆలోచనలకి, మీ హృదయాల్లో ఏమి ఆలోచిస్తున్నారో, నీ పాపములు క్షమించమని చెప్పుట సులభమా, నీవు లేచి నడుమని చెప్పుట సులభమా. ఇక్కడ ఏంటంటే పాపాలు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు కాబట్టి మీరు తెలుసుకోండి. ఆయన ఖచ్చితంగా చెప్తాడు. ఆయన మొమాటం లేని ప్రభు. ఆయన ఏదైనా సరే మొక్కం మీదే మాట్లాడతాడు అన్నమాట. అని వాళ్ళతో చెప్తే పక్షగలవాయని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి మంచం ఎత్తేసుకొని వెళ్ళిపోమన్నాడు. ఆయన ఎంత శక్తి ఇస్తున్నాడో అతనికి చెప్తున్నాను నేను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచు తన ఇంటికి వెళ్ళాడు. అందరు కూడా విస్మయం ఉంది. నేడు ఈ గొప్ప వింతలు చూచిమని దేవుని మహిమపరుస్తున్నారు. కానీ దేవుడు అక్కడే పాపాలు క్షమించాలి, ఈయన క్షమించడం ఏంటి అని ఆ పక్షవాయు గల వ్యక్తిని నీ పాపములు ఎందుకు క్షమించబడ్డాయని అన్నాడు. ఇతనెవరు అండకే అని ఆయన ఇంతకీ పాపములు క్షమించబడ్డాయి అంటకి, స్వస్థత పొంది నువ్వు స్వస్థపడ్డావు పరుపెత్తుకొని వెళ్ళు అంటకి ముఖ్యంగా ఏముంది అక్కడ, పక్షవాయు గల వాడి దగ్గర రోత హృదయం ఉందంట. ఆయన ప్రతి ఒక్కరినే గమనించే దేవుడు మాట. పక్షవాయు గల వ్యక్తి ముందుగా ఆయన ఏం చేశాడు, వాడి రోత హృదయం మార్చాడు మాట. నీ పాపాలు, మనలో కూడా రోత హృదయం ఉన్నట్టయితే పాపం మనం ఇంకా దాచుకున్నట్లే. మనము క్రైస్తవుల పైకి మాట్లాడి మనలో వేరే హృదయాలు, వేరే ఆలోచనలు, చెడ్డ తలంపులు మనలో ఉన్నాయనుకో, మనం పడిపోయిన స్థితిలోనే మనము ఉంటాం అన్నమాట. మనము మన రోత హృదయాన్ని ముందు మార్చుకోవాలన్నమాట. అప్పుడు మనము స్వస్థతలు, అద్భుతాలు చూస్తాం అన్నమాట. ప్రభువారు ప్రత్యక్షంగా చెప్పారన్నమాట. నీ పక్షవాయువు గల వ్యక్తితో ఏం చెప్పారు, నీ పాపములు క్షమించబడ్డాయి. ఎందుకంటే ముందుగా వాడి రోత హృదయం ముందు మారిపోవాలన్నమాట. తర్వాతే స్వస్థత. మనుష్య కుమారునికి పాపాలు క్షమించే అధికారం ఉంది. ఎక్కడ ద్వితీయోపదేశకాండం 18:18 ఉంటదండి. ద్వితీయోపదేశకాండం 18:18 ఉంటది. మీ కొరకు నేను ఒక ప్రవక్తనే పంపిస్తున్నాను. ఆ ప్రవక్త మీరు ఏం చేయాలో అది చెప్తాడు. 18:18 ఉంటదండి. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి వరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచుదును,
నేను అతనికి ఆజ్ఞాపించింది యావత్తు అతడు వారితో చెప్పును. అతడు నా నామంలో చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్త అహంకారం పోని నేను ఈయన ఈ ప్రవక్త కోసం పాత నిబంధన గ్రంథంలో పరిచయులు శాస్త్రులు సరిగ్గా వాళ్ళు చెప్తారు కానీ చెయ్యరండి. పరిచయులు శాస్త్రులు ఏం చేస్తారంటే పాత పరిశుద్ధ గ్రంథాన్ని విశ్రాంతి దినాన్ని పాటించాలి ఇయ్యే చూసుకుంటారు కానీ చెప్తారు కానీ వాళ్ళు ఏమి చెయ్యరమాట. వాళ్ళ హృదయం రోత హృదయం మాట, మారదు మాట. మత్తయి సువార్తలో ఉంటది కదండి, మత్తయి సువార్త 23:23లో ఉంటది. ఈ అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలో సోపులో జీలకర్రలో 10వ వంతు చెల్లింతారు కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టుతుంది. న్యాయము కనికరము విశ్వాసంతో మనం ఉండాలంట. ఈ నలుగురు మనుషులు విశ్వాసంతో ప్రభు స్వస్థపరుస్తాడని ఆయన దగ్గరికి మనిషిని మోసుకొచ్చారు. కానీ ప్రభు వారు ఏం చేశారు, ముందు వాడి పాపాలు క్షమించాకే వాడిని స్వస్థపరిచారు. మరి ఈ వీళ్ళకి శాస్త్రులకి పరిచయులకి ప్రభువుని చూస్తే కోపం. ఎందుకు? ప్రభువారు పాపాలు క్షమించే దేవుడు తప్ప దేవుడిలాగా ఫీల్ అయిపోతున్నాడు, వాళ్ళకి కోపం అన్నమాట. మరి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ 27 నుంచండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకపు మెట్టునద్ద కూర్చుంట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. సుంకపు మెట్టు దగ్గరంట ఇతను పన్ను వసూలు చేసేవాడు అన్నమాట. ఇతను యేసుప్రభు వారి ఉద్దేశం ఏంటంటే ఒక సుంకరి అంటే ఇతను లాభాలు అవి చూసుకుంటున్నాడు. లేవి అంట, లేవి ఆయన పేరేంటి లేవి. మరి మామూలుగా నేను చెప్తున్నానండి, లేవీలు మరి ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు సేవ చేయాలి. ఈయన ఏం చేస్తున్నాడు, పన్నులు వసూలు చేస్తున్నాడు, లాభాపేక్ష. మరి పొట్టి జక్కయ్య కూడా పన్నులు వసూలు చేసేవాడు కదండి. ఈయన పన్నులు వసూలు చేస్తున్నాడంట. ప్రభువారు ఏం చెప్తున్నారు, నన్ను వెంబడించమని చెప్పారంట. ఇతను అప్పుడు ఆయన మా మొక్కము చూడగానే అతనికి ఆయన మీద ఆశ పుట్టిందన్నమాట. ఆయన ప్రత్యేకించి ఆ లేవి అనే ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చొని చూసి నన్ను వెంబడించని చెప్పగానే అతడు ఏం చేశాడు, సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన్ని వెంబడించాడంట. అతనికి హృదయానందం ఎక్కువైపోతుంది. దైవజనుడు ఒక ప్రవక్త నన్ను వెంబడించమన్నాడు. అతను చాలా ధనవంతుడై ఉంటాడు, నాకు అక్కర్లేదు ఇది. కొంతమంది దేవుని మాటలు వింటేనండి ఇంక నాకు ఏమొద్దు దేవుడు కావాలన్నంత అయిపోతారు. ఇప్పట్లో కూడా ఈ రోజుల్లో కూడా చాలా మంది వాళ్ళు అలిసిపోయి ఉంటారన్నమాట. వాళ్ళు ఆ ఊబిలో ఆ పాత స్థితిలో వాళ్ళు ఎన్నో చూస్తారన్నమాట. అన్ని చెవి చూస్తారు. చూసి దేవుని మాటలు వినేటప్పటికి పూర్తిగా మారిపోతారన్నమాట. అప్పుడు ఆయనకి ఆనందం వచ్చేసి గొప్ప విందు చేసాడంట, గొప్ప పని. మరి ఈయన ఏం చేసేవాడు, మొట్టమొదట సుంకరి ఆ చక్రవర్తికి ప్రీతికరంగా పనిచేసే వృత్తి ఏంటి, లంచగొండి పాపి. ఈ లంచగొండి ఆ పాపి నన్ను వెంబడించమనేటప్పటికి చాలా ఉత్సాహం వచ్చేసింది అన్నమాట. ఆయన్ని వెంబడించాడు, ఆయన ఇంటికి పిలుచుకున్నాడు, ఒక విందు ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ విందులోని ఆయనతో పాటు వృత్తుల్లో ఉన్న వాళ్ళని కూడా పిలిచాడంట. మనం కూడా అంతే కదా, ఏదైనా మంచి సభ ప్రార్థన పెట్టించుకున్నామంటే మనం అందరినీ పిలుస్తాం, మన సహోద్యోగులను కూడా పిలుస్తాం. ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి విందు చేస్తున్నాడంట. ప్రభు ఎవరో ఒక ప్రవక్త, తన ఇంటికి వచ్చినందుకే ఆనందం సంతోషం ఎక్కువైపోయింది. మరి వీళ్ళకి ఎలాగుంది, శాస్త్రులకి ఈ పరిచయులు ఏమంటున్నారు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఈయన ఉంటున్నారేమో, వీళ్ళు సణుగుతున్నారంట. ఏంటి ఈయనేంటి పాపులతోటిని సుంకరులతోటి ఉంటున్నాడు అని సణుక్కుంటున్నారంట వాళ్ళు. అప్పుడు ఈ పాపులతో మీరు ఎలా తిని తాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణుగుతున్నారంట. అందుకు యేసు ప్రభువు ఏమంటున్నారు,
రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు అంటున్నాడు ఈయన. ఇది నిజమే కదా, ఈయన పడిన స్థితిలో ఉన్నాడు. ఈ సుంకర ఏం చేయాలా? సేవ చేసుకోవాలా. ఇతను ఏం చేస్తున్నాడు? పన్నులు వసూలు చేస్తున్నాడు. మరి చాలా ప్రీతికరంగా ఆ చక్రవర్తికి ఇష్టమైన పనులు చేస్తున్నాడు. లంచగొండుగా ఉన్నాడు. అలాంటి అతన్ని ఆయన ప్రభువారు పాపి ఆయన. అలాంటి ఆయన్ని వెంబడించమంటే ఆయన వెంటనే ఆయన వెంబడించిందే కాక విందు ఏర్పాటు చేసి ఆ విందులో తనతో ఉన్న ఉద్యోగస్తులందరినీ పిలిచాడు. ఆయన మాటలు వింటే వాళ్ళు కూడా అతనిలాగా మారాలని. ప్రభు ప్రవక్త కాబట్టి వీళ్ళకి ఏం చెప్తున్నాడు ఈయన 31లోని, యేసు రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదంట. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చును కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. వారు ఆయనను చూచి యోహాను శిష్యులు, యోహాన్ గారు ముందుగా వచ్చారు కదండి, 6 నెలలకు ముందే ఆయన వాక్యం చెప్తున్నారు. ఆయనకి యేసుప్రభువారికి బాప్తిస్మం ఇచ్చింది కూడా యోహాన్ గారే. యోహాను శిష్యులు ఆయన ఏం చెప్తున్నాడు? మారు మనసు నిమిత్తము సర్ప సంతానమా మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొందమంటారు. ఈ శిష్యులు అంట తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారంట యోహాన్ గారి శిష్యులు. అయితే పరిసయ్యులు శిష్యులను అలాగే పరిసయ్యుల శిష్యులను చేస్తారు, అంటే ఉపవాసాలు. నీ శిష్యులు తిని తాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయించగలరా? నిజమే కదండి, పెండ్లి కుమారుడు ఒక పెండ్లి విందు జరుగుతుందండి. పెండింట్లో ఎన్ని రోజులు, ఒక్కొక్కరు పెళ్లి 5 రోజులు చేస్తారు, ఒక్కొక్కరు. పెండ్లి కుమారుడు ఉన్నంతసేపు కూడా రకరకాలు వండి పెడతారు. ఆ మిగిలిన అన్ని ఆ పెండింట్ల వారు తింటాకే. ఎంతమందిని ఆహ్వానించారు అంతమంది అవి తినటానికే. యేసుప్రభుని అంటి పెట్టుకొని ఉన్న శిష్యులు ఆయన ఉన్నంతసేపు ఆనందమే, ఆయన ఉన్నంతసేపు సంతోషమే. ఆ యేసయ్య తోటి ఉపవాస ప్రార్థనతో ఎన్నో, యేసయ్య లేనప్పుడైతే మరి ఆయన చనిపోయాక మరి ఉపవాస ప్రార్థనలతో ఎన్నో గొప్ప కార్యాలు శిష్యులు చేశారు. కానీ ఆయన ఉన్నంతసేపు ఆయనతో పాటు ఆనందంగా ఉన్నారు. ఆయనే యేసుప్రభువే మాట్లాడుతున్నారు. పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెండింటి వారి చేత మీరు ఉపవాసం చేయించగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుక్కోబడి దినములు వచ్చును, ఆ దినాల్లో వారు ఉపవాసం చేస్తారని ఆయనే చెప్తున్నారు శిష్యుల పక్షంగా. ఆయన ఎంత ప్రేమించాడో శిష్యులను చూడండి. శిష్యులు కూడా ఆయన్ని ప్రేమించారు. ఆయనతో అప్పుడు ఆయన వాళ్ళతోనంట ఒక ఉపమానం చెప్పాడంట. ఆ ఉపమానం ఏంటంటే, పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. వేసినట్లా కొత్తది దాన్ని చింపివేయను. అదియును గాక కొత్త దానిలో నుండి తీసిన మొక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పొయ్యుడు. పోసినట్లా కొత్త ద్రాక్షారసము తిత్తులను పిగిల్చును, రసము కారిపోను, తిత్తులను పాడగును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయవలను. పాత ద్రాక్షరసం తాగిన వెంటనే కొత్త దాన్ని కోరువాడు ఎవడునూ లేడు. పాతదే మంచిదన్ను. కాబట్టి ఇప్పుడు ఈ శిష్యులు ఏమనుకుంటున్నారు, పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకుంటున్నారు? వాళ్ళ కోసమే ఈ ఉపమానం చెప్పారు యేసుప్రభువారు. యేసుప్రభువారు చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడారు. ఆయన దగ్గర ప్రభు శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఎలాంటి వాళ్ళకైనా ఆయన సమాధానం చెప్పగలడమాట. ఇక్కడ అదే మాట ఆయన చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడంట. ఈయన ఏం చేశాడు? ఈయన కొత్త సువార్త, ఇది నూతన కృపా సువార్త ప్రకటిస్తున్నారు. పాత ధర్మశాస్త్ర పద్ధతులు మానేయండి అని చెప్తున్నాడు ఆయన. ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని ఆశ్చర్యకారులు చేసినా ఈ పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినం చనిపడిపోయిందని లేపకూడదు, బాధలో కనికరాన్ని ప్రేమించట్లేదు వాళ్ళు. యేసుప్రభువారు కొత్త మార్పు తెచ్చాడు. యేసుప్రభువారి కోసం బైబిల్లో వారు మరి వీళ్ళకి ధర్మశాస్త్రం తెలీదా? కీర్తనలో మరి 2:12 ఉంటదండి, కుమారుని ముద్దు పెట్టుకోండి లేకపోతే తండ్రి కోపిస్తాడంట. కుమారునే ముద్దు పెట్టుకోవాలి, లేని వల్ల తండ్రి కోపిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల యేసుప్రభువారు కన్యమరియకు కుమారుని పుడతాడని, పరిశుద్ధాత్మ పూండని, ఆయన మరి బలహీనలను బలపరిచేవాడని, రోగులను స్వస్థపరిచేవాడని ఎన్నో లేఖనాలు ఉన్నాయి కదా. లేఖనాలను చూడలేదు వీళ్ళు.
అసూయ, గర్వం, ద్వేషం. ఏంటంటే వీళ్ళు చెప్పిందే చెయ్యాల, ప్రతి ఒక్కరు వీళ్ళు చెప్పిందే చెయ్యాల. కానీ యేసుప్రభు వారు మాత్రం కృపావార్తను తీసుకొచ్చారు. ఆయన నేను నూతన కృపావార్తను ప్రకటించినప్పుడు పాత ధర్మశాస్త్ర పద్ధతులు మానండి. కొత్త ద్రాక్షారసము తిత్తులను పిగులుతుందంట, రసం కారిపోతుందంట. కాబట్టి పాత తిత్తుల్లో కొత్త దాన్ని వెయ్యకండి. ఇది కొత్త రక్షణ కృపా సువార్త. ఇది మీరు వినండి. విశ్వాస మూలమైన రక్షణ, ఇది క్రియల మూలమైంది అని ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు కూడా పాటిస్తున్నారు. విశ్రాంతి దినం ఆయన కూడా పరిశుద్ధ సంఘంలోకి వెళ్ళేవారు. అయినా ఇప్పుడు కొత్తగా మార్పు చెందమంటున్నాడు. 2 కొరింథీ 5:17 ఉంటది కదండి. 2 కొరింథీ 5:17 ఇగో అన్నీ నూతనమయ్యి అంట, సమస్తము నూతనమైనవి అని ఉంటుంది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో కొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. మరి సమస్తము కొత్తదైందంట. క్రీస్తునందు ఉంటేనే నూతన సృష్టి, పాతవి గతించాను. మరి వీళ్ళకి చెప్తున్నాడు ఆయన, పాత తిత్తుల కోసం వదిలేయండి, ఇంకా కొత్త దానికోసం మీరు ఆలోచించండి. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం వేస్తే పిగిలిపోతాయి. మీరు మాత్రం మారట్లేదు. మీరు మార్పు పొందాలి, రూపాంతరం పొందాలి. మరి వాళ్ళు యూద మత బోధకులు కాబట్టి వాళ్ళు యేసయ్యని నమ్మలేదు మాట. వాళ్ళు పాత తిత్తిని పొంది ఉన్నారు. యేసుని నమ్ముట రక్షణ భాగ్యం అని వాళ్ళకే తెలియట్లేదు. కొత్త కార్యాలు అర్థం కావట్లేదు మాట. తిత్తులు పాతవే, సాంప్రదాయాలు, ఆచారాలు, ధర్మశాస్త్రం అనే కాడిని వాళ్ళు మోస్తున్నారన్నమాట. యేసు ప్రభు ఇచ్చే స్వస్థత, రక్షణ కార్యాలను వాళ్ళు నమ్మట్లేదు. మరి నేను చెప్పగలిగింది కొద్ది వాక్యం చెప్పానండి. ఆయన వెనుకట్లో ఇదే ఆశీర్వదించబడిన గాక. ఆమేన్. చిన్న ప్రేయర్ చేసి దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గొప్ప దేవుడా, ఇంతవరకు నాయన మీరు మాట్లాడినందుకు వందనాలు. నన్ను మరుగు చేసి తండ్రి మీరు మాట్లాడాలని